ఏపీ సీఎం జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఏపీలో గత పాలకులు వారసులన్నారు. నిలువు నామాలతో ప్రజలకు పంగనామాలు పెట్టారని మండిపడ్డారు. ఎర్రచందనం దోపిడీతో సర్కార్కు అప్పులిచ్చే స్థాయికి ఎదిగారన్నారు. నాస్తికులకు, అన్య మతస్థులకు పదవులిచ్చి తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని జగన్ పై సీరియస్ అయ్యారు. నివేదిక ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామన్న బండి సంజయ్ అన్యమత పాలన పోయి గోవిందుడి పాలన వచ్చిందని తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమైనటువంటి స్వయంగా స్వామివారు కొలువైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఈ దేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి, అదేవిధంగా ఈ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో, ఒక దృఢ సంకల్పంతో ముందుకొస్తున్న ఆ నరేంద్ర మోడీ గారికి ఆ స్వామివారు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది. మాలాంటి కార్యకర్తలం అందరం కూడా ఈరోజు ఈ స్థాయికి వచ్చినామంటే ఆ స్వామివారు పెట్టిన భిక్షనే. దేవుణ్ణి నమ్మని వాళ్ళు, ధర్మం గురించి ఆలోచించని వారు, పేరుకు నామాలు పెట్టి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది. వాళ్ళు పదవుల కోసం ఇన్ని రోజులుగా ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలా మంది చేశారు. నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి, వారి ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి, శ్రీవారి ఆస్తులను కొల్లదోయడానికి ఇతర మతస్థులకు అధికారం అప్పచెప్పడం వలన ఎలాంటి అనర్థాలు జరిగినో మనందరికీ తెలిసిందే. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఏపీ మాజీ సీఎం జగన్ పై బండి సంజయ్ వ్యాఖ్యలపై అప్డేట్స్ ఏంటి? వైశాలి, అంటే ఈ రోజు అయితే మాత్రం కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ అయితే తన పుట్టినరోజు సందర్భంగా అయితే శ్రీవారిని అయితే దర్శించుకోవడం జరిగింది. దర్శించుకున్న తర్వాత కూడా ఆలయం వెలుపల వచ్చి మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏపీ ప్రభుత్వం గురించి, అంటే గత ప్రభుత్వం, అంటే జగన్ ప్రభుత్వం గురించి కూడా కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. తను నిన్నటి నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఇక తిరుమలలో పరిస్థితులన్నీ కూడా గమనిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా నయవంచికులుగా ఉన్నారు. అలాగే ఈ యొక్క ఎర్రచందనం, అంటే ఇక్కడ ఉన్నటువంటి శేషాచలంలో పండేటువంటి ఒక ఎర్రచందనం పైన కూడా అయితే మాత్రం హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ, ఈ యొక్క జగన్ కానీ మొత్తం అంతా కూడా వారి యొక్క అండదండలతో కూడా ఇక్కడ చాలా అన్యాయాలు అయితే చేశారు. దాన్ని కూడా అన్ని కూడా విచారణలు అయితే చేపడుతున్నారనేసి కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే ఇక్కడ నుంచి కూడా ప్రక్షాళన అయితే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈ యొక్క తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తారని చెప్పారు. అలాగే ఒక బండి సంజయ్ కూడా దానికి ప్రకారంగానే ఇక్కడ చేశారు. దీని అంటే జాతీయ సంపదగా ఉన్నటువంటి ఎర్రచందనం అయితే మాత్రం బాగా దోచుకునేసి తిరుమలను మాత్రం భ్రష్టు పట్టించేశారు అనే విధంగా కూడా అయితే మాత్రం వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే తిరుమలలో ఉన్నటువంటి పనిచేసినటువంటి గత అధికారులు కూడా ఆయనకి ఒత్తాసుగానే పలికి ఇక్కడ పనిచేశారు. ఇక్కడ ఉన్నటువంటి సంపద అంతా కూడా తీసుకెళ్లేసి వాళ్ళ వ్యక్తిగతంగా కూడా వాడుకున్నారు అనేసి కూడా ఆరోపణలు అయితే చేసిన పరిస్థితి ఉంది. దీనిపైన అయితే కూడా మొత్తం కూడా అందరినీ విచారణ అయితే చేపట్టి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళంతా కూడా శిక్షపడేలాగా చేస్తాం అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే నిత్యం కూడా ఏడుకొండల వారిని స్మరిస్తూ ఉండేటువంటి ఒక భక్తుల ముసుగులో కూడా కొన్ని ఈ యొక్క తిరుమలలో ఉన్నటువంటి ఆ ముసుగులో కూడా చాలా అన్యాయాలు, ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే బండి సంజయ్ అయితే ఈ రోజు తిరుమలలో అయితే నెలకొన్నాయి. ఇక్కడ తిరుమలలో ఉన్నటువంటి ఏ అధికారి అయినా సరే శ్రీవారికే కాదు ఏపీ ప్రభుత్వానికి మొత్తం కూడా అన్ని కూడా అన్యాయాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆయన శ్రీవారిని పేరుని అడ్డం పెట్టుకొని అన్ని కూడా దోచుకున్నారు. ఈ దోచుకున్నంతా కూడా విచారణలో కానీ బయటపెడితే మాత్రం వారినంతా కూడా జైలుకు పంపిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఉన్నటువంటి జగన్ అంతా నాయకులంతా కూడా వీరప్పన్కి వారసుల్లాగా అనేసి కూడా కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయితే మారిన పరిస్థితి ఉంది. అలాగే
ప్రధానంగా చూసుకుంటే అన్య మతం కూడా ఎక్కువగా అయితే మాత్రం గత ప్రభుత్వంలో తిరుమలలోనే ఎక్కువ అవుతుంది. దాని ద్వారా కూడా దీన్ని కూడా అరికట్టడానికి అయితే మాత్రం మేమైతే చర్యలు అయితే చేపడుతున్నాం అనేసి చేశారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులకైతే మాత్రం పంగనామాలు పెట్టి ఇక్కడ అన్ని మతాలకు కూడా జాబులు ఇచ్చి వాళ్ళను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఆ జగన్ ప్రభుత్వం పేరు మొత్తం అంతా కూడా విచారణ అయితే చేపట్టాలి అనేసి కూడా బండి సంజయ్ అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. తిరుమల మాత్రం ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా అభివృద్ధి పరంగా దూసుకు వెళ్తుంది. గత అధికారులతో పోల్చుకుంటే ఇప్పుడున్నటువంటి అధికారులంతా కూడా చాలా బెటర్ గా ఉంది అనేసి అక్కడ చెప్తున్నారు. ఈ యొక్క తిరుమలకు సంబంధించి అయితే మాత్రం ఏడుకొండల వారిని అడ్డం పెట్టుకొని దోచుకున్నటువంటి అందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చి వారిపైన విచారణ చేపట్టి వారితో పాటుగా ఎవరెవరు ఉన్నారు, దీని వెనకాల ఏంటి పరిస్థితి అనేసి కూడా వాళ్ళపైన విచారణ చేపట్టి కూడా వాళ్ళపైన చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటాము అనేసి కూడా బండి సంజయ్ అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అయితే మాత్రం యొక్క పవిత్రతను కాపాడాల్సినటువంటి గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసి వారు వ్యక్తిగతంగా కూడా వాడుకున్నటువంటి పరిస్థితులు అయితే చాలా ఉన్నాయి. 5 ఏళ్లు దోచుకున్నటువంటి వారినంతా కూడా బయటికి లాగుతాము, వారిపైన అయితే మాత్రం విచారణ అయితే చేపడతాము, అది కూడా సెంట్రల్ కమిటీ కూడా ఏపించి కూడా చేస్తాము. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరెవరికి ఏ అధికారులు ఇచ్చారు, ఆ అధికారులు చేసినటువంటి పనులేంటి అనేసి కూడా వారిపైన సమీక్ష అయితే చేపడతాం అనేసి కూడా చేసిన పరిస్థితి అయితే తిరుమల నెలకొంది. వైశాలి రైట్. అయితే బండి సంజయ్ కామెంట్స్ పై వైఎస్ఆర్సీపీ స్పందించిందా? అంటే ఇప్పటి వరకు అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఇంతవరకు స్పందించట్లేదు. అంటే ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా అయితే మాత్రం ప్రత్యేకంగా విఐపీ దర్శనం అయితే చేసుకొని బయట వచ్చారు. ఆయన మాట్లాడిన మాటలో కూడా ఇంతవరకు వైసీపీ నాయకులు అయితే కనిపించట్లేదు. ఇంకా మధ్యాహ్నం పైన కానీ వైసీపీ నాయకులు దీనిపైన ఏమైనా ప్రెస్ మీట్లు కానీ ఏమైనా పెట్టి కానీ దీనికి కౌంటర్ అయితే ఇస్తారనేసి కూడా ఆశిస్తా ఉన్నారు. బండి సంజయ్ చేసిందంటే ప్రధానంగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడినట్టుగా మాత్రం అనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అది కూడా దాదాపుగా తిరుమలకు సంబంధించి తిరుమలలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ఒక అన్య మతం గాని ఎర్రచందనం గాని ఇక్కడ ఉన్నటువంటి గత అధికారులు చేసినటువంటి కార్యక్రమాలపైన కానీ మొత్తం అంతా కూడా విచారణ చేపట్టాలి అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంతకు ముందుగా కూడా చంద్రబాబు నాయుడు తిరుమలకు వచ్చినప్పుడు కూడా తిరుమల నుంచే ప్రక్షాళన స్టార్ట్ చేస్తాం, తిరుమల మీద ఫోకస్ పెడతాం అనేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగానే బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా ఇదే వ్యవహార శైలి అయితే మాత్రం నెలకొంది. దీంతో పాటుగా ఈ యొక్క జగన్ ప్రభుత్వానికి అయితే మాత్రం టార్గెట్ చేసుకొని మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఎర్రచందనం గురించి కానీ అన్య మతానికి సంబంధించి కానీ గత అధికారులు చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఇవంతా కూడా చాలా ప్రధానమైనటువంటి అలాగే కీలకమైనటువంటి అంశాలు కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇది కొద్దిగా సెన్సిటివ్ అయిన విషయం కాబట్టి తిరుమలకు సంబంధించి సో ఇవంతా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వారి యొక్క జగన్ అండదండలతోనే ఇక్కడ చేశారు. ఈ యొక్క అన్ని మత ముసుగులో కానీ యొక్క వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసినటువంటి పనులు కానీ వీటన్నిటి కూడా విచారణ అయితే చేపడతాం అనేసి మాట్లాడడం, అలాగే వీరప్పన వారసలుగా అయితే పనిచేశారు, ఎర్రచందనం కూడా ఇక్కడ నుంచి జాతీయ సంపదను ఇక్కడ నుంచి తరలించేశారు అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన పవన్ కళ్యాణ్ కూడా ఎర్రచందనం కూడా ఇక్కడ నుంచి నేపాల్ బార్డర్లు అయితే దాటేసింది, నేపాల్ నుంచి కూడా తీసుకురావడానికి చర్యలు అయితే చేపడుతున్నాను కానీ పవన్ కళ్యాణ్ కూడా ఒక సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటికీ చూసుకుంటే మాత్రం అక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే మాత్రం యొక్క ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి అయితే మాత్రం టార్గెట్ చేసుకొని అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి, అలాగే చేసేటువంటి కామెంట్స్ కూడా వారికి అన్ని కూడా వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీకి అయితే మాత్రం కొంచెం దెబ్బ పడేలాగానే అనిపిస్తా ఉంది. వైశాలి రైట్. థ్యాంక్ యూ నరేష్.